వెల్కమ్ టు మ్యాన్ రోబో. ఇంటర్మీడియట్లో 80% ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జూనియర్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు 4,500 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,000 మందిగా మొత్తం 9,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. మొదటి రెండో సంవత్సరంలో చదువుతున్న అన్ని కోర్సుల విద్యార్థులకు జనవరి 10న అన్ని సబ్జెక్టుల వారీగా 25% సిలబస్తో మాక్ టెస్ట్ నిర్వహించాలని, అలాగే 50% సిలబస్తో జనవరి 23 లేదా 24వ తేదీన రెండో మాక్ టెస్ట్ నిర్వహించాలని, ఫిబ్రవరి మొదటి వారంలో 70% సిలబస్తో మూడో మాక్ టెస్ట్ను, ఫిబ్రవరి 3వ వారంలో 100% సిలబస్తో 4వ మాక్ టెస్ట్ను పారదర్శకంగా నిర్వహించాలని, వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను పర్యవేక్షించాలని తెలిపారు. గత 4-5 ఏళ్ల పూర్వ పేపర్లను రివిజన్ చేయించాలని సూచించారు. ఇంటర్ విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. కళాశాలల అధ్యాపకులతో సమావేశాలను నిర్వహించాలని, ఈ ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించిన అధ్యాపకులకు, ప్రిన్సిపాల్స్కు, విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అంతకుముందు టీజీఈ పాస్ పోర్టల్లో ఎస్సీ పోస్ట్ అండ్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించిన విద్యార్థుల వివరాలను ఆన్లైన్ నమోదు ప్రక్రియపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంటర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్లకు అవగాహన కల్పించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్, డిఎస్డబ్ల్యూఓ డిఓ విక్రమ్, ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్లు తదితరులు పాల్గొన్నారు.